నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లను వణికిస్తున్న చలి. -40 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దోషులకు క్షమాభిక్ష రద్దు. అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం మొండి చేయి. అరవణ ప్రసాదంపై ఆంక్షలు. మండిపడుతున్న భక్తులు. చేతులెత్తేస్తున్న టీడీపీ. జనసేనకు పెరుగుతున్న డిమాండ్. అంతర్మథనంలో చంద్రబాబు నాయుడు. ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత టీటీడీదే. ఇది నా చేతుల మీదుగా జరగడం పూర్వజన్మ సుకృతం. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చంద్రగిరిలో దొంగ ఓట్లను తొలగించడం లేదని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెదేపా నేత నాని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్డీఓ నుండి ఎంతవరకు స్పందన రాకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు నాని. పరిస్థితి శృతిమించడంతో దీక్షను భగ్నం చేసి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. బోగస్ ఓట్లతో వైకాపా నేత మోహిత్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నాని అన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ నియోజకవర్గంలోనే భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో కలిసి పోరాటం చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దొంగ ఓట్లను తొలగించేంత వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. పరిస్థితి చేయి దాటడంతో భారీ స్థాయిలో పోలీసులు మోహరించి దీక్షను భగ్నం చేసి పులివర్తి నానిని హాస్పిటల్కు తరలించారు. 280 రిప్రజెంటేషన్లు ఏది జరగల. 4 రోజుల ముందు కలెక్టర్ గారిని కలిసాం, ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. 22వ తేదీ ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ అవుతారు. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చా జరగల. 34,000 ఓట్లు దొంగొట్టుంది. దానికి అడుగుతున్న రిక్వెస్ట్ అడుగుతున్న సమాధానం సంబంధించినటువంటి లాగిన్స్ మొత్తం ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వర్క్ జరుగుతా ఉంది. నేను ఒక్క నిమిషం సార్ లేదంటే మీ రిప్రజెంటేషన్ మేముంటాము కాదు రిప్రజెంటేషన్ చేయిస్తాము. రిప్రజెంటేషన్ అదర్వైజ్ మన వాళ్ళందరూ కూడా లాండ్ ఆర్డర్ అవుతారు సార్. ఇప్పటికే చాలా మా వల్ల కాలేదు సార్. పక్కన పెట్టి కాల్ చేశారు సార్. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎలాంటి పోరాటం చేస్తున్నారో దొంగోట్ల పైన మీరందరూ గమనిస్తున్నారు. అయినా కానీ మన అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఆయన శాంతియుతంగా హంగర్ స్ట్రైక్ చేసేదానికి కూర్చున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలే, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం క్రియేట్ చేయలేదు. ఆయన క్యాడరు ఒక పక్క బ్యానర్లు పెట్టుకొని విత్ ఎవిడెన్స్ అని కూర్చో ఉంటే మన ఎమ్మెల్యే గారు, మన అపరిచితుడు చెవిరెడ్డి భాస్కర్ అన్న గారు, అప్పుడప్పుడు మా నాన్నగారు అపరిచితుడు అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఈరోజు అర్థమైంది ఎందుకు అపరిచితుడు అని. ఎందుకంటే మేము ఒక పక్క మా పార్టీకి మేము నిరసన తెలుపుతూ ఉంటే వితౌట్ కాసింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మా పార్టీకి మేముంటే ఈయన వాళ్ళ వైసీపీ క్యాడర్ని ఒక పక్కగా పంపించింది. మేము ఇక్కడ నిరసన ఉంటే వాళ్ళ పక్క వచ్చారు. ఒక 100 మీటర్లు కూడా కాదు, 50 మీటర్ల దూరంలో వాళ్ళు ఒక టెంట్ వేసుకున్నారు. ఎందుకు? కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి పంపించారు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, ఆ మ్యాన్ హ్యాండలింగ్ డిస్టర్బెన్స్లోనే కెరోసిన్ కూడా ఆయన కంట్లో పడడం జరిగింది, కొంచెము శరీరం పైన మొత్తం పడడం జరిగింది. ఇప్పుడు లోపల డాక్టర్స్ చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ఓకే, రోజు ఒకేలాగా ఉండదు. మీకు కానీ మాకు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత ఎగరలే. మీరు చేస్తుండే పనులు మేము చేయలే. మేము చేస్తుంటే బాగుండేదేమో ఈరోజు అనిపిస్తుంది. ఖచ్చితంగా చేస్తాం. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని విమర్శలు చేసినా తాను కార్మిక ఉద్యోగుల పక్షపాతినేనని
టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. టీటీడీ ఉద్యోగులకు మలివిడత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం హాజరై ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, భక్తుల సేవలో తరిస్తున్న ఉద్యోగులతో తనకు విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల కళ సాకారం అయిందని, ఇంటి స్థలాల కేటాయింపులో జగన్ చొరవ మర్చిపోలేనిదని, ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని కోరారు. ఇన్ని వేల మందికి వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నటువంటి ఉద్యోగస్తులకందరికీ కూడా వాళ్ళ కళ నెరవేర్చటానికి భగవంతుడు నన్ను ఒక ఉపకరణంగా చేసినందుకు సదా ఆ వెంకటేశ్వర స్వామికి జీవితకాలం కృతజ్ఞుణ్ణి అని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నా. మీ కోరిక, మీ ఆశయం నేను గతంలో పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచే తెలిసిన వ్యక్తిగా ఆనాడే ఉద్యోగస్తులకందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలా అన్నటువంటి ఆ బృహత్ సంకల్పాన్ని గుర్తించి ఆ రోజున ఆనాటి నా ప్రియతమ గురువు గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో ఒప్పించి చేసినటువంటి కార్యక్రమాలు కారణాంతరాల వలన అవన్నీ కూడా ఆ తర్వాత అమలు కాకపోయినందుకు కలిగిన బాధ, ఇవన్నింటినీ తొలగించడానికి మళ్ళీ మీలో ఆశ చిగురించి అది ఆచరణ సాధ్యంగా మారటానికే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి తోడ్పాటుతో నన్ను మళ్ళీ అధ్యక్షునిగా నియమించినారని నేను భావిస్తున్నాను. ఎంప్లాయీస్కి ప్లాట్లు ఇవ్వాలి అని చైర్మన్ గారు పాలసీ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. 120 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. ఈరోజు రేపో ఇంకొక 90 కోట్ల దాకా రిలీజ్ చేస్తున్నాం. దాని తర్వాత వెంకటగిరిలో ల్యాండ్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి కూడా మళ్ళా దాదాపు 30 కోట్లు భక్తుల డబ్బును వినియోగించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరంతా కూడా ఎంతైతే ఒక్కొక్క ప్లాట్కు ఆ డబ్బు కట్టాల్సి వస్తుందో అదంతా కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇమీడియట్గా అందజేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, తిరుపతి అలిపిరి వద్ద ఉన్న పురందరదాసు విగ్రహ కూడలిలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా టిఫిన్ బండ్లను ఉంచి వచ్చి వెళ్లే వాహనాలను ఆపిపరి టిఫిన్ వ్యాపారాన్ని నడుపుతుండడం ట్రాఫిక్కి తీవ్ర అంతరాయంగా మారుతోంది. తిరుపతి అలిపిరి వద్ద ఉన్న పురందరదాసు విగ్రహ కూడలిలో ట్రాఫిక్ రోజు రోజుకు జటిలంగా మారుతోంది. రుయా ఆసుపత్రి నుంచి జూ పార్క్కి వెళ్లే మార్గంలో ఫ్రీ లెఫ్ట్ ఉంది. ఈ మలుపు వద్ద పదుల సంఖ్యలో తోపుడు బండ్లను ఏర్పాటు చేయడం వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వారాంతరాల్లో, సెలవు రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తోపుడు బండ్ల నిర్వాహకులు పోటీపడి వ్యాపారం చేయడం కారణంగా రోడ్డుపై వచ్చి వెళ్లే వాహనాలను నిలుపుదల చేసి టిఫిన్కు ఆహ్వానించడం ప్రమాదాలకు కారణమవుతోంది. సడన్గా వాహనాన్ని ఆపడం వలన వెనక వచ్చే వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులు పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి రోడ్డు దాటుకుని వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా తోపుడు బండ్ల నిర్వాహకులు వ్యాపారం చేసుకుంటే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా పోటీపడి వ్యాపారంతో రోడ్లపైకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చలికి వణికిపోతున్న ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ద్రోణి దట్టంగా వ్యాపించి ఉండడంతో తమిళనాడుకు సరిహద్దున ఉన్న రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల, తిరుపతితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. కాగా తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన టీడీపీ సీట్ల పంపకంలో తర్జన భర్జనలు పడుతోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలని అంతర్మథనంలో టీడీపీ ఉంది. జనసేన పార్టీకి 65 సీట్లు ఇవ్వక తప్పదేమోనన్న చర్చ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల్లో జరుగుతోంది. కింది స్థాయి ఇరు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా సాగాలంటే జనసేన పార్టీకి సముచిత గౌరవం తప్పనిసరే అనే భావన టీడీపీ శ్రేణుల్లో బలంగా వెళ్లిపోయింది. నారా లోకేష్ అతి టీడీపీ అనుకూల మీడియా పైత్యం పక్కన పెడితే చంద్రబాబుకి గ్రౌండ్ రియాలిటీ అర్థమైపోయింది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే అందులో ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న దానిపై చంద్రబాబుకి ఖచ్చితమైన లెక్కలున్నాయి. సగం సీట్లు జనసేన ఓడిపోవచ్చు. 50 ఇచ్చినా 60 ఇచ్చినా ఆ గౌరవప్రదమైన సీట్లు జనసేనకు ఇస్తేనే జనసేన నుంచి టీడీపీకి ఓటు షేర్ సరిగ్గా సాగుతుందన్నది చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతల అంచనా. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 10-25 సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ అస్సలు జరిగే అవకాశం లేదు. దాంతో చంద్రబాబుకి జనసేన కోరినన్ని సీట్లు ఇవ్వడం తప్ప ఇంకో ఆప్షన్ లేదన్నమాట. అంతా బాగానే ఉంది కానీ నారా లోకేష్కి ఎలా సర్ది చెప్పాలి? టీడీపీ అనుకూల మీడియాకి ఎలా సర్ది చెప్పాలి? టీడీపీ అనుకూల మీడియాని ఎలా మేనేజ్ చేయాలి? వాస్తవానికి 2019 ఎన్నికల్లో లోకేష్ టీడీపీ అనుకూల మీడియా కారణంగానే టీడీపీ చావు దెబ్బ తినాల్సి వచ్చిందన్నది బహిరంగ రహస్యం. అదే దెబ్బ ఇంకోసారి తగిలితే చంద్రబాబు కోలుకునే పరిస్థితే ఉండదు. ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా సాగకపోతే టీడీపీకి ఓ 60-70 సీట్లు వచ్చినా ఉపయోగం ఉండదు. వైసీపీ పోటాపోటీ మెజార్టీతో గద్దెక్కినా ఆ తర్వాత టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే. అందుకే 65 సీట్ల వరకు జనసేనకు ఇచ్చేద్దామన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారట. అధికారిక ప్రకటన సంక్రాంతిలోపు వస్తుందా, తర్వాత వస్తుందా అన్నది వేచి చూడాలి మరి. అంగన్వాడీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకోవడంతో తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వారికి మద్దతు తెలిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అందులో అంగన్వాడీ మన ఇంట్లో తల్లి సత్యం, మిగతాన్ని వదిలిపెట్టండి. తల్లి సత్యం ఏదో కాదనగలరా? జగన్మోహన్ రెడ్డి కాదనగలరా? ఎవరు కాదనలేదు. బస్ సత్యం కాదనగలరా? తల్లి సత్యం. ప్రతి అంగన్వాడీ కూడా తల్లే. తల్లి చేయలేని పని కూడా అంగన్వాడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీ ఇంట్లో మీ పిల్లోడు ఒంటేలకు పోసినా దొడ్డుకి పోయినా వాళ్ళు మీరు చేయరు. జగన్మోహన్ రెడ్డి భార్య చేస్తుందా? సజ్జల భార్య చేస్తుందా? బొత్స భార్య చేస్తుందా? వాళ్ళు చేయరు. ఆ పని వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ బిడ్డలు కాకపోయినా అంగన్వాడీలో ఉండే వాళ్ళు పని చేస్తున్నారు. ప్రతి అంగన్వాడీ వర్కరు తల్లి కింద లెక్క. తల్లికి ద్రోహం చేసేవాడు మిగులుతాడా? ఇంతమంది తల్లికి ద్రోహం చేసే వీలవుతుందా? సాధ్యం కాదు. అందుకని తల్లులకు ద్రోహం చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు. ఒక చిరస్థాయిగా పాపిష్టిగా మిగిలిపోతాడు. మీరు చివరిస్థాయిగా పాపిష్టిగా మిగాలన్నా ఇంకా రాజకీయాలు ఉండదలుచుకున్నారు. వయసు మీకుంది, శక్తి మీకుంది, డబ్బులు బాగానే ఉన్నాయి కాబట్టి మీరు రాజకీయం ఉండదలుచుకున్నారు. మరి ఎంతమంది తల్లికి ద్రోహం చేసినారు? మీరు రాజకీయాలు ఎట్లుంటారు? మీరు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ తిరుపతిలో తెలుగు యువత నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో విద్యార్థులు తమ డిగ్రీ సర్టిఫికెట్లతో బొరుగుల పొట్లాలు కడుతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈరోజు నిరుద్యోగులు ఈరోజు పీజీలు, పిహెచ్డీలు చేసి బీటెక్లు, ఎంటెక్లు చేసిన నిరుద్యోగులు వాళ్ళ సర్టిఫికెట్లు బొరుగులు అమ్ముకునేదానికి, శనుగులు అమ్ముకునేదానికి, పండ్లు అమ్ముకునేదానికి, పాకెట్లు కట్టుకునేదానికి తప్ప దేనికి పనికిరావంటూ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఈరోజు డిగ్రీ పీజీ సర్టిఫికెట్లతో బొరుగులు అమ్మే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియాలని నిరసన కార్యక్రమం చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి ఇంకా నీకున్నది 96 రోజులే. ఈ 96 రోజుల్లో అన్న నోటిఫికేషన్ విడుదల చేస్తావా, చేయవా? ఈరోజు మా సర్టిఫికెట్లు నాలికి తీసుకునేదానికి కూడా పనికిరావని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. పూర్ణకుంభం సర్కిల్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత. పూర్ణకుంభం సర్కిల్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీనివాస సేతు కింద ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న పనులను సోమవారం కమిషనర్ హరిత పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ ఇదే సర్కిల్లో గతంలో పూర్ణకుంభం ప్రతిమ, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం ఉండేదని, శ్రీనివాస సేతు నిర్మాణంలో భాగంగా విగ్రహాలను భద్రపరచడం జరిగిందని వివరించారు. శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తయినందున ఇదే సర్కిల్లో పూర్ణకుంభం ప్రతిమను, ఎంఎస్ సుబ్బలక్ష్మి, తెలుగు తల్లి విగ్రహాలను, అదేవిధంగా సఫాయి మిత్ర కార్మికుల విగ్రహాలను కూడా ఇదే సర్కిల్ నందు ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలిపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని ఆ ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2 కోట్ల రూపాయలు గోల్మాల్ అన్నటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి పేపర్లోనే ప్రచురించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకున్నా ఆరోపణలు చేయటం, ఆరోపణలో కూడా పాలక మండలి సభ్యులు ఉత్సవ విగ్రహాలు వలె ఉన్నారు అని మా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రచురించటం, అదేవిధంగా పనిగట్టుకొని అమ్మవారి దేవాలయాన్ని, అమ్మవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా నిరంతరం ఇదే పనిగా పెట్టుకొని లేనిపోయినటువంటి అబద్ధాలను ప్రజలకు తెలియపరచాలని చేస్తున్న వాళ్ళని ఆ అమ్మవారే కఠినంగా శిక్షిస్తుందని. ఎందుకు మేము చెప్తున్నామంటే మేమున్నది ఒక అమ్మవారి దేవాలయానికి పాలక మండలి సభ్యులుగా. స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారికి సింహ స్వప్నంగా పరిగణించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణను అనంతపురంలో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం పట్టణంలో రాష్ట్ర రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కలుసుకొని సొంత నిధులతో ఈరోజు బ్రిటిష్ వారిని తిరగబాటు చేసి తరిమి కొట్టినటువంటి తెలుగు వీరుడు, యోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురం పట్టణంలో నిన్న ప్రారంభించేదానికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిన్న అనంతపురం నగరంలో జరిగినటువంటి ఉయ్యాలవాడ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం మీకు కనపడడం లేదా? ఈరోజు ఎన్నికలు వస్తే మా సామాజిక వర్గానికి ఓట్లు వేయండి అని చెప్పి రెడ్డి అని తోక అంటించుకొని వచ్చి ఓట్లు అడిగే నాయకులకి రేపు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను. జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దే వద్దు అంటూ డిప్యూటీ సీఎంకి వ్యతిరేక వర్గం జీడీ నెల్లూరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పెనుమూరు మండలం పులిగుండు దగ్గర జీడీ నెల్లూరు నియోజకవర్గంకి చెందిన 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. నారాయణస్వామికి టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ టికెట్ ఇస్తే సత్యవేడులో 40,000 ఓట్ల తేడాతో ఎలా ఓడిపోయాడో అదే ఇక్కడ రిపీట్ అవుతుందని వైసీపీ నాయకులు అధిష్టానానికి తేల్చి చెప్పారు. జగనన్న ముద్దు నారాయణస్వామి వద్దే వద్దు అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. గంగానదిలో ఉంటాను చెప్పు, ఎమ్మెల్యే గెలవ ముందే చెప్పు, గంగానదిలో ఉంటాను, నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడైనా పుత్తూరులో ఉన్నావు, ఇంట్లో పోతే విజయవాడ పోతే తిరుగుతూ పోతావు, డబ్బులు వచ్చింది కాబట్టి దయచేసి ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి జగన్మోహన్ రెడ్డి మా యొక్క గోళ్లు నిరూపించుకొని నారాయణ స్వామి గారికి తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అఖండ మెజార్టీతో 50,000 ఓట్ల మెజార్టీతో జగనన్న గాని నారాయణ స్వామి యొక్క మాటలకు నమ్మి అతను టికెట్ ఇస్తే సత్యవేడులో ఏం జరిగిందో 37,000 గెలిచాడు, 37,000 ఓడాడు. అదేవిధంగా రిపీట్ అవుతుందని దయచేసి జగనన్న అన్న నీకు మా ఇంట్లో వచ్చినప్పుడు ఆశ్రమించాం కాబట్టి మా ఆశ్రమాన్ని, మా అన్నింటిని మన్నించి, మా కోరికను మన్నించి మీ నారాయణ స్వామి తప్ప ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా మేము మీ పాదాల తెచ్చి పెడతాం, గెలిపించుకునే జవాబారు మాది. మార్కెట్ గేట్ పేరుతో నగరంలో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారస్తులపై దురుసుగా వ్యవహరిస్తున్న వారిపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ తిరుపతి నగరంలో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 5,000 మందిని మున్సిపల్ అధికారులు గుర్తించాలని,
అలాంటి చిన్న వ్యాపారస్తుల నుంచి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ గెజిట్కి వ్యతిరేకంగా గేట్ పేరుతో 20 రూపాయల నుంచి 120 రూపాయల వరకు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు మాత్రం అలాంటి వారి పట్ల చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూరగాయలు అమ్మేవాళ్ళు అదేవిధంగా పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలని ఉంది. కానీ వీళ్ళిద్దరితో పాటు ఏ వ్యాపారం చేస్తూ రోడ్డు మీద కనిపించినా వాళ్ళందరి దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అధికారులు ఇప్పుడన్నా దీన్ని పరిశీలించాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో నూతనంగా మార్కెట్ ఏదైతే టెండర్ ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియ జరిగే సందర్భంలోనే ఈ వ్యాపారులకు మినహాయింపు కల్పించి కూడా గేట్ వసూల్ని తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. నగరంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళపై చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, స్టోర్ హమాలీలు తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ను 3 నెలల్లో చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ కార్మికులు అత్యంత కీలకమైన వారని, ఆదుకోవడం తన మొదటి కర్తవ్యమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించారని, తక్షణం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే 1,00,000 కోట్ల రూపాయల రుణం ఈరోజు ఎలక్ట్రిసిటీకి ఉంది. ఎవరికి పెట్టారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ డబ్బులంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి, ఉత్పత్తిదారులకి ఇష్టం వచ్చినట్టుగా పనిచేసి అదానీకి ఎలక్ట్రిసిటీ రంగాన్ని రాయిచేసి ఈరోజు కార్మికులకు ద్రోహం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ కార్యాలయాల దగ్గర మేము ఈ ధర్నా కార్యక్రమాలని నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇంతటి బోరున వర్షం కురుస్తున్నా సరే కార్మికులు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. న్యాయం ఉంటే ఈ ముఖ్యమంత్రి వెంటనే సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి నేను సిఐటి తరఫున డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సెంటర్లలో అనేక విధాలుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి నేటికి 4.5 సంవత్సరం నిండుతున్నా ఇప్పటివరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు యాదికి తెచ్చుకొని ఖచ్చితంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన హామీని వెంటనే రెగ్యులర్ చేయాలని, సంస్థలో విలీనం చేయాలని, తెలంగాణ తరహాలో 43,700 రూపాయల జీతం ఏదైతే ఉందో అది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఏపీలో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వైసీపీ అభ్యర్థులను ఎంతమందిని మార్చినా ఆ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన ప్రజాస్వామ్య రక్షణకు కలిసి పనిచేస్తాయని ఆమె తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ లాంటి నగరాన్ని ఒకటి అమరావతిని రాజధాని చేసి అలాంటి మరి అద్భుతమైనటువంటి సంపదను సృష్టించి ఇక్కడ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి ఈ పేదరికాన్ని పారద్రోలాలని ఆయన కంకణం కట్టుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇది కాబోతుందని కూడా ఈరోజు ప్రజలంతా కూడా విశ్వసిస్తూ తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించే దిశగా ఈరోజు 5 కోట్ల ప్రజానీకం కూడా ఉన్నారంటే దీంట్లో ఏమాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి జగన్ పని అయిపోయింది. వైసీపీ 95% ప్రజా మద్దతు కోల్పోయింది. ఇది సర్వేల మాట, నేను చెప్పే మాట కాదు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు ముక్త కంఠంతో ఏపీ హిట్స్ జగన్, ఏపీ హిట్స్ జగన్ అంటున్నారు. జిల్లాలోని స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ పెంచల కిషోర్తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కేపీ శ్రీనివాస్, భవానీ శంకర్, భాస్కర్ నాయుడు, కలెక్టరేట్ ఏవో జయరాములు కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదు రసీదులు అందించారు. జిల్లా అధికారులందరూ వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట మున్సిపల్ కార్మికులు భారీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె 14 రోజులుగా నడుస్తున్నదని, 3 సార్లు చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోలేదని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ 11వ పిఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేయడం అమానుషమని అన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 320/2 ప్రభుత్వ భూమిని గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఇదే విషయాన్ని గతంలో తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా తహసీల్దార్ కబ్జాదారులకు హెచ్చరికలు కూడా చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనుషులలో భక్తి భావాన్ని, మానవత్వాన్ని పెంపొందించడం కోసం ప్రవచనాలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రవచనాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం భగవంతునికి భక్తులు ఎలా చేరువవ్వాలో వివరించారు. ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతునిపై భక్తి భావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలో మానవత్వం పరిమళిస్తుందని, అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు. అనంతరం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ని ఘనంగా సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఈ పండుగ నెలలో ఈ గోదాదేవి మీద పాశురాలు మన టీటీడీ ఆల్వార్ దివ్య ప్రపంచ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ పాశురాలు 30 రోజులు చెప్తారు. ఇంకా మనకి 14వ తేదీ వరకు ఉంది. ఇంకా ఈ పాశురాలు ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం పూట ఈ పాశురాలు వింటే చాలా శుభాలు జరుగుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి కలుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,170 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,763 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లను వణికిస్తున్న చలి. -40 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దోషులకు క్షమాభిక్ష రద్దు. అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం మొండి చేయి. అరవణ ప్రసాదంపై ఆంక్షలు. మండిపడుతున్న భక్తులు. చేతులెత్తేస్తున్న టీడీపీ. జనసేనకు పెరుగుతున్న డిమాండ్. అంతర్మథనంలో చంద్రబాబు నాయుడు. ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత టీటీడీదే. ఇది నా చేతుల మీదుగా జరగడం పూర్వజన్మ సుకృతం. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.